హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ అయ్యే ఫోక్ సాంగ్ వచ్చేసి ఏరులు దాటి అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన ఈశ్వర్ సాయి గారు అండ్ వైష్ణవి సోని గారు యాక్ట్ చేయడం జరిగింది. అయితే బేసిక్ గా ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక వీళ్ళిద్దరూ ఇష్టపడతారు, ఒకరికొకరు పెళ్లి చేసుకుందాం అనేసి కూడా అనుకుంటారు. వాళ్ళ మధ్యలో ఈ ఈ ప్రేమించుకొని పెళ్లి చేసుకునే టైం మధ్యలో జరిగే సంభాషణ గాని, వాళ్ళ ప్రేమ అనుభవాలు గాని ఈ సాంగ్ లో మనకు చూపించడం జరుగుతుంది అన్నట్టుగా. ఈ సాంగ్ లో యాక్టర్స్ పరంగా వచ్చేసి మన వైష్ణవి సోని గారు అండ్ ఈశ్వర్ సాయి గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కు మించి చేశారనేసి చెప్పొచ్చు. సో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళిద్దరు సూపర్ గా చేశారండి. అయితే ఇంత మంచి సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన వెన్నెల శ్రీనాథ్ గారు ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా, మ్యూజిక్ అందించిన వారు మన కళ్యాణ్ కీస్ గారు ఈ సాంగ్ కు తనదైన శైలిలో బ్యూటిఫుల్ గా సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగిందండి. ఇంత మంచి సాంగ్ సింగింగ్ చేసిన వారి గొప్పతనం కూడా ఉంటుంది గనక ఈ పాట పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన రేలారే గంగ గారు అండ్ మన హనుమంత్ యాదవ్ అన్న గారు కూడా ఈ సాంగ్ కు పాడడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనేసి ఈ సాంగ్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జానపద సాంగ్స్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ మెలోడీ అండ్ సింప్లీ సూపర్ లవ్ సాంగ్ వాళ్ళకి నచ్చుతుంది అనేసి మీ ముంగడికి నేను ప్రత్యేకంగా తీసుకురావడం జరిగిందండి. ఈ సాంగ్ రిలీజ్ అయిన 1 day లోనే 1 lakh views దాటి 2 lakh views కి దగ్గరలో ఉంది. అంటే ఎంత బాగుంది అనేసి మీ అందరికి అర్థమైపోతుంది. ఆల్రెడీ ప్రేక్షకుల యొక్క ఆదరణ పొందిందనేసి చెప్పొచ్చు. అందుకనేసి నేను మీ ముంగటికి ఈ మంచి సాంగ్ ని మీ ముంగటికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. మీరు అందరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక ఎంజాయ్ చేస్తారనేసి నేను 100% చెప్పగలుగుతాను. మీరు తప్పకుండా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.